అనగనగా ఒక మహానటి సావిత్రి అమ్మగారి బయోపిక్ 'మహానటి' సినిమా వచ్చిన తర్వాత ఆవిడ బయోపిక్ ఎంతో మందిని ఎంతో ఇన్స్పైర్ చేసింది. ఇప్పటి యువత కూడా ఆవిడని ఎంతో ఆరాధిస్తున్నారు, అభిమానిస్తున్నారు. నేను షేర్ చేసిన ఇమేజెస్కి రెస్పాన్స్ వచ్చింది. చాలా చాలా ధన్యవాదాలు. చూసిన ప్రతి ఒక్క వీక్షకులకి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఆ మహానటి యొక్క మహానటని ప్రతిబింబించే కొన్ని చిత్రాల విశేషాలని మీతో షేర్ చేసుకుందామని మీ ముందుకు వస్తున్నాను. వీటిని మీరు ఆదరిస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. సావిత్రి గారు ఎన్నో గొప్ప చిత్రాలు నటించారు. ఎన్నో ఆణిముత్యాల్ని మనకు అందించారు. ఆ ఆణిముత్యాల్లోని కొన్ని ఆణిముత్యాల విశేషాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా నేనెంతో ఇష్టపడే కన్యాశుల్కం మూవీ గురించి, ఆ మూవీ షూటింగ్లో జరిగిన కొన్ని విశేషాల గురించి మీతో షేర్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాను. 1892 కంటే ముందు గురిజాడ అప్పారావు గారు రచించిన కన్యాశుల్కం అనే నాటకం ఆ రోజుల్లో ఎంతో ప్రసిద్ధి చెందింది. దీనిని మొట్టమొదటిసారి 1892 సంవత్సరం వైజాగ్లో నాటకంగా ప్రదర్శించినప్పుడు ప్రజలు దీన్ని ఎంతో ఆదరించారు. ఈ నాటకం ఆధారంగా రూపొందిన చిత్రమే కన్యాశుల్కం. ఈ చిత్రాన్ని ఆనాటి దేవదాస్ మూవీ నిర్మాత డిఎల్ నారాయణ గారే నిర్మించగా, పి పుల్లయ్య దర్శకత్వంలో ఎన్టీ రామారావు గారు, సావిత్రి గారు, షావుకార్ జానకి గారు, సూర్యకాంతం గారు, మాస్టర్ సుధాకర్, సిఎస్ఆర్ గారు ఇలా పెద్ద పెద్ద ప్రముఖులతో నిర్మించిన ఈ చిత్రంలో ప్రతి క్యారెక్టరు చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్. ఇందులో మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సిన క్యారెక్టర్ వచ్చేసి మధురవాణిగా సావిత్రి గారు, గిరీశంగా ఎన్టీఆర్ గారు, బుచ్చమ్మగా జానకి గారు, రామప్ప పంతులు, లుబ్ధావధానులు, బుచ్చమ్మ చెల్లిగా నటించిన సుబ్బమ్మ క్యారెక్టర్ మెయిన్ క్యారెక్టర్గా చెప్పుకోవచ్చు. ఇందులో గుమ్మడి గారు కూడా నటించారు. చిత్రం 1955 ఆగస్టు 26న ప్రేక్షకుల ముందుకొచ్చింది. అనుకున్నంత రెస్పాన్స్ రాలేదు. ప్రేక్షకులు అప్పటికే ఎంతో ప్రాచుర్యం పొందిన కన్యాశుల్కం నాటకాన్ని కొన్ని మార్పులు చేయడం వల్ల దీన్ని సినిమాని ఆదరించలేదు. కానీ ఎంతో గొప్పగా నిర్మించిన చిత్రం అనే చెప్పాలి. దీన్ని తిరిగి 1983, 86, 1993 సంవత్సరంలో రిలీజ్ చేయగా, రిలీజ్ చేసిన ప్రతిసారి ఎంతో ఘన విజయాన్ని, వసూళ్లని సాధించి పెట్టింది. అంతేకాకుండా శతదినోత్సవాన్ని కంప్లీట్ చేసుకుంది. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎంతో వినోదభరితంగా ఉంటుంది. సెన్సిటివ్ టాపిక్ని తీసుకొని దాని చుట్టూ అల్లిన స్టోరీ మనకి ఎంతో వినోదాన్ని కలిగిస్తుంది. మీరు ఒక్కసారి చూడకపోతే తప్పకుండా ట్రై చేయండి. ఇందులో సావిత్రి గారు ఎంత అందంగా కనిపిస్తారంటే, ఒక ఇంటర్వ్యూలో ఏఎన్ఆర్ గారు సావిత్రి గురించి చెప్తూ, కన్యాశుల్కంలో నువ్వు చెయ్యొద్దు సావిత్రి అని చెప్పాను. అందులో ఆవిడ అందం, ఆవిడ నవ్విన నవ్వు ఆవిడకి ఎంతో దిష్టి తగులుతుందని నాకు అనిపించింది అని ఆయన స్వయంగా ఆయన నోటితో ఆయన చెప్పారు. నాకు పర్సనల్గా రామప్ప పంతులు, మధురవాణి, లుబ్ధావధానుల మధ్య జరిగే సన్నివేశాల్లో మధురవాణి యొక్క నవ్వు, అభినయం నాకు ఎంతో నచ్చుతుంది. సెట్లో జరిగిన కొన్ని విషయాల గురించి తెలుసుకుందాం. కన్యాశుల్కం అక్టోబర్ 1954లో స్టార్ట్ అయింది. ఈ టైంలో సావిత్రి గారు మిస్సమ్మ షూటింగ్ చేస్తూ ఉన్నారు. తెలుగులో ఎన్టీఆర్ గారితోటి, తమిళ్లో జెమినీ గణేశన్ గారితోటి షూట్ చేస్తూ ఉన్నారు. అప్పటికే 1952లో జెమినీ గణేశన్ గారిని రహస్యంగా పెళ్లి చేసుకున్న సావిత్రి గారి వివాహం అప్పటికి రివీల్ చేయబడలేదు. కానీ జెమినీ గణేశన్ గారు తరచుగా షూటింగ్స్కి వస్తూ ఉండడం, వాళ్ళిద్దరి మధ్య చనువుని కేవి చౌదరి గారు గమనించారు. ఈ సినిమా షూటింగ్ టైంలోనే సావిత్రి గారు లక్స్ యాడ్ ఇవ్వడం జరిగింది. ఆ టైంలో తారల యొక్క సిగ్నేచర్ తోటి పత్రికలో ప్రచురించేవాళ్ళు. సావిత్రి గారు ఈ యాడ్ కోసం దిగిన ఫోటో వెనుక సావిత్రి గణేశన్ అని సిగ్నేచర్ చేసి దాచుకోవడాన్ని కేవి చౌదరి గారు గమనించారు. దాంతో ఎప్పుడు అయినా ఏ సినిమాలో అయినా సావిత్రి అనే పేరు వస్తుంది. కానీ ఈ సినిమాలో కే సావిత్రి అని కావాలని నిర్మాత చేత వేయించారు. ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడే చౌదరి గారు ఇంకొక కండిషన్ కూడా పెట్టారు. అప్పటి వరకు సావిత్రి గారికి మంత్లీ శాలరీ ఉండేది. కానీ ఈ సినిమా నుంచి
మొత్తం ఒకేసారి ఇచ్చేయాలి అన్న కండిషన్ పెట్టడంతో అప్పటి పత్రికల్లో సావిత్రి గారి గురించి నెగిటివ్గా వచ్చింది. అప్పుడప్పుడే చిత్ర పరిశ్రమలో పాపులర్ అవుతున్న సావిత్రి గారు డిమాండ్ చేస్తున్నారు, ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు కొన్ని పత్రికల్లో ప్రచురించారు. ఇన్ని చికాకుల మధ్యలో ఈ షూటింగ్ పూర్తి చేసుకున్నారు సావిత్రి గారు. సినిమాలో ఉన్న ఇంకొక విశేషం గురించి మాట్లాడుకోవాలి. ఇదే బ్యానర్లో డిఎల్ నారాయణ నిర్మాతగా రూపొందించిన దేవదాస్ చిత్రం ఎంత ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఆ చిత్రంలో ఫస్ట్ హీరోయిన్గా తీసుకున్న షావుకార్ జానకిని ఒక 2 రోజులు షూటింగ్ తర్వాత తొలగించి సావిత్రి గారిని ఆ క్యారెక్టర్కి తీసుకున్నారు. కానీ డిఎల్ నారాయణ గారు అడిగిన వెంటనే షావుకార్ జానకి బుచ్చమ్మ క్యారెక్టర్ చేయడానికి ఒప్పుకొని ఆ క్యారెక్టర్ని ఎంతో గొప్పగా పండించారు. ఇది ఆవిడ గొప్పతనంగా చెప్పుకోవాలి. ఇవండి గొప్ప చిత్రం కన్యాశుల్కం యొక్క విశేషాలు. సావిత్రి గారు నటించిన మరో గొప్ప చిత్రం యొక్క విశేషాలతోటి నెక్స్ట్ మండే మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. స్టే బ్లెస్డ్.